ఎట్లా మీకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉండేది, అది ఎట్లా అసలు పరిచయమా? ఆయనతో ఫ్రెండ్షిప్ అనండి. ఎందుకంటే మేకప్ మ్యాన్గా ఉన్నవాళ్ళు స్టార్టింగ్ అప్పటి నుంచి ఆ కెరియర్లోంచి స్టార్ట్ అయింది స్నేహం. విజయశాంతి గారికి అయినా పర్సనల్ మేకప్ మ్యాన్. ఓహో. ఆవిడ బిగినింగ్ డేస్లో ఆ విజయశాంతి గారి దగ్గరికి నేను ఎక్కువగా వెళ్తుండేవాడిని. ఎందుకంటే టి కృష్ణ గారు, పోకూరి బాబురావు గారు కలిసి ఈ సినిమాలు చేశారు కదా, నేటి భారతం పెద్ద హిట్ అప్పుడు ఆ సినిమా. అప్పుడు టి కృష్ణ గారు మొట్టమొదటి సినిమా నుంచి వరుసగా ఆయన 7 సినిమాలు చేశారు డైరెక్ట్గా. 6 సినిమాలు నేను చేశాను. 6 సినిమాలకు మీరే పియారోనా? 6 సినిమాలు నేనే చేశాను. ప్రతిఘటన ఎవరు చేశారు? ప్రతిఘటన ఆ సినిమా గురించి నేను చెప్పాలి. అది ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ సినిమా. ఓకే. వాళ్ళే కంపెనీయే చేస్తుంది. అది అక్కడ ఏమైనా ఫోటోలు గిటోలు ఎవరో ఇచ్చేస్తుంది. టి కృష్ణ గారిని విజయశాంతి గారు విపరీతంగా ప్రేమించేవాళ్ళు అంటారు. అది అభిమానించేవాళ్ళు. అది అభిమానం. ప్రేమ అంటే అభిమానం. ఆ అమ్మాయిని హీరోయిన్ చేయాలి, లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ చేయాలి, ఆ సబ్జెక్ట్ అలాంటిది. అందుకని చెప్పి ఆయన ఎందుకని ఆయన విజయశాంతినే ఎక్కువగా తీసుకునేవాళ్ళు? ఆవిడ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనూ ఆయనకి ఎంతో మంచి నటి ఉందని కూడా కావచ్చు. అంతే 100% అదే ఉద్దేశంతోనే ఆయన సెలెక్ట్ చేసుకున్నారండి. చాలా సినిమాలు చేశారు విజయశాంతి గారి కాంబినేషన్తో. ఇంకోటి నేను విన్నది ఏంటంటే టి కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా ఆవిడ చాలా బాధపడ్డారని విన్నాను. ఒక హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా నిలబడగలిగారు, చేయగలిగారు అంటే టి కృష్ణ గారు ప్రోత్సాహం, ప్రోద్బలం అన్నీ ఆవిడ కుదిరినాయండి, చేశారండి, అన్నీ విజయవంతమైనాయండి సినిమాలు. ఈ కాంబినేషన్. అందుకనే ఆయన అమెరికా వెళ్ళొచ్చి మన మధ్యలో లేకుండా అయిపోయిన టైంలో కూడా ఆ బాడీని తీసుకొస్తున్నప్పుడు కూడా అందరూ చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఏడుపులు పెడవప్పులే. చెన్నైలో ఒంగోలు అయింది. ఒంగోలు అన్ని సినిమాలో సూపర్ హిట్లే. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అనేది లేదు. బాగా చేశారు. ఈ తరం పిక్చర్స్కి ఆయన పెద్ద అసెట్. మాదాల రంగారావు, టి కృష్ణ, పోకూరి బాబురావు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ చెప్పాలంటే. మరి ధవళ సత్యం దీంట్లోకి వచ్చాడు కదా. ధవళ సత్యం వేరే సెక్షన్, ఇదో సెక్షన్, ఇది ప్రజానాట్య మండలి బ్యాచ్ వస్తుంది చెప్పాలంటే ఈ బ్యాక్గ్రౌండ్లో. టి కృష్ణను, పోకూరి బాబురావు గారు ప్రజానాట్య మండలి బ్యాచ్ వస్తుంది, మాదాల గారు కానీ. ఆ రకంగా వీళ్ళు ప్రారంభం నుంచి కూడా వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లోంచి కూడా చిన్న వీధి నాటకాలు వేసినప్పుడు కూడా ప్రజానాట్య మండలి దాంట్లో చేశారు నాటకాలు కూడా. బాబురావు గారు, టి కృష్ణ గారు మంచి స్నేహితులండి. ఆయన మా మధ్య ఆ టైంలో ఇలా జరగడం. మీరు చేసిన బ్యానర్లు ఏమేమి బ్యానర్లు అండి? పిఆర్ఓ చేసినవి సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఆర్పి చౌదరి గారిది, ఈ తరం ఫిలిమ్స్. తర్వాత ఉన్నాయండి ఇంకా సూర్య మూవీస్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.